సిటీతో పాటు శివార్లలో నీటి ఎద్దడి తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇవాళ రాజేంద్రనగర్లో మిషన్ కాకతీయ పనులు ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను అడ్డుకున్నారు స్థానికులు. మండలంలోని చాలా గ్రామాల్లో 3 రోజులుగా వాటర్ సప్లై కావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వాటర్ సప్లై చేసే ట్యాంకర్లను రైతులు అడ్డుకోవడంతో సమస్య వచ్చిందని వివరించారు. ఒక 15 రోజుల నుంచి మా కొన్ని పుప్పాలగూడలో మణికొండలో కొన్ని సంపులు ఇస్తున్నారు. మిగతా కొన్ని కాలనీల్లో సంపులు నీళ్ళు రావట్లేదు. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. దీనిలో భాగంగా ఇప్పుడు మా అంటే శివార్లో ఉన్నటువంటి గోల్కొండ తహసీల్దార్ గారు ఇబ్రహీంబాగ్ పరిధిలోని బోర్లని కొన్నిటిని సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న బోర్లు మొత్తం కూడా యాక్చువల్గా పుప్పాలగూడ, మణికొండ, నెక్నాంపూర్కే సప్లై అవుతూ ఉన్నాయి. వీటిని ఎప్పుడైతే నేను సీజ్ చేశానో సీజ్ అయిన తర్వాత కొన్ని వేల మంది ఇవాళ రోడ్డు మీద పడే పరిస్థితి నీళ్ళు లేక కనీస అవసరాలు తీసుకునే బాత్రూంలో కూడా వెళ్తే నీళ్ళు లేని పరిస్థితి అంత దురవస్థలో ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా వాటర్ ఎంఎస్ సాగర్, గండిపేట రెండు ఎండిపోయినాక మనకు నీళ్ళు ఎంతో ఇబ్బంది ఉంది. మంజీరా వాటర్ కూడా హైదరాబాద్కి వచ్చేది, అది కూడా బంద్ ఎంతో తీసుకునేది. ఇప్పుడు కృష్ణా వాటర్ కొద్దిగా షేక్పేట నుంచి రావడం జరుగుతున్నది. నేను ఒకటే అధికారులను కొలుతున్నా, వాళ్ళేమో అమ్ముకుంటలేరు. ప్రజలకు గ్రామ పంచాయతీ ప్రజలకు ఇస్తున్నారు. వాళ్ళు 400 రూపాయలు ఏదో కట్టిస్తారు గ్రామ పంచాయతీ నుంచి. వాళ్ళు ఏదో అమ్ముకొని బయట అమ్ముకుంటే సీజ్ చేయాలి, కానీ ఊళ్ళోకి సబ్ చేస్తుంటే చేయడం చాలా మంచిది కాదు. ముఖ్యమంత్రి గారే నీళ్ళు ఇంటింటికి తాపిస్తుంటారు. మీరు అలాంటి పని చేయడం చాలా తప్పు, చేయొద్దు. నేను ఎమ్మెల్యే చెప్తున్నాను, మీరు మళ్ళీ సార్కి వీళ్ళ జోలికి రావద్దు.